దేవుడు మనలను సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. దేవుడి ఎలాగా ఎరిగి ఉన్న దేవుడమ్మా? సమస్తాన్ని ఒక్కసారి ఆయన చూడగలడు. ఆయనే దేవుడు. మనము ఆయన్ను అంగీకరిస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రపంచంలో సజీవుల సంఖ్యలో ఉన్న మనల్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నాడా లేదంటారా అమ్మా? అరే సిస్టర్, చూస్తున్నారా? చూస్తున్నాడు. ఇక్కడే ఉంచాలి మనసు. వచ్చిన మీరు ధన్యులు. ఆ వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉంటే ఆ దున్నబడిన విత్తనము ఆ పొలంలో వేస్తే ఎలాగా చక్కగా వృద్ధిలోకి వస్తుందో మనకి ఎలా ఉంటుందండి. ఈ రాత్రి అది ఆత్మ సంబంధంగాను భౌతికంగాను ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనలను చూస్తూ ఉన్నాడు. ప్రజెంట్ మనలను చూస్తూ ఉన్నాడు. లోకమంతటిని చూస్తూ ఉన్నాడు. మనలను చూస్తూ ఉన్నాడు. మనము కూర్చుండట చూస్తున్నాడు, లేచుట చూస్తున్నాడు. ఆ థీమ్లో మనం ఇప్పుడు బ్రతకాలి. మనకిచ్చిన బ్రతుకులో, మనకిచ్చిన ఆయుష్కాలంలో నా తండ్రిని దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఇప్పుడు నడుస్తున్న ఈ కాలాన్ని ఆయన చూస్తున్నాడని మనం గమనించాలండి. మనము ప్రత్యేకింపబడిన వారమని, ఆయన దృష్టిలో ఉన్నామని మీరు గమనించాలి. ఈ రాత్రికాల సమయం మందు ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడండి. అదిగోండి, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ప్రత్యేకపరచి. చూడండి, దేవుడు మనలను తల్లి గర్భాన పడినది మొదలుకొని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. అంటే ఈయనని పరుస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి చెప్పుకుంటున్నాడు. తల్లి గర్భాన్ని పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. ప్రత్యేకపరిచేవాడు ఎవరు? మనం చూస్తున్నవాడు ఎవరు? దేవుడు. చూస్తున్నాడని మనం ఆ టీంలో ఉండాలి. లేకపోతే ఇంత సృష్టి, ఈ సృష్టిలో గాలి, ఆహారము, నీరు మనకు వస్తుందంటే మానవుడు తయారు చేసింది మాత్రం కాదు. భూమి నుండి మనకేం కావాలో ఆయన ఇచ్చాడు. కాబట్టి తల్లి గర్భాన్ని మొదలుకొని ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెను. అది చూడండి ఎలా ప్రత్యేకపరిచాడో. అంటే చూచుచున్న దేవుడు ప్రత్యేకపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. చాలామంది ఈ లోకంలో నన్ను చూడట్లేదు అనేలాగే బ్రతుకుతూ ఉన్నారు. అంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు అని బ్రతికితే కనుక మన జీవితం వేరే ఉంటుందండి. అంటే ఏదో ఆదివారమే కాదు, ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పుట్టించాడు, ఆయనే జీవమునిచ్చాడు, ఈ లోకానికి పంపించాడు. కాబట్టి తప్పనిసరిగా చూస్తున్నాడని మనం బ్రతికితే ఆయన ఏర్పాటులోనికి మనం వస్తాం. అలా బ్రతకకపోతే ఆయన ఏర్పాటులోనికి రాము. మనం చూడండి ఒకసారి ప్రియమైన వాళ్ళారే, ఇక్కడ చూద్దాం. నన్ను పిలిచాడని చెప్పాడండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 139 మొదటికి వెళ్దామండి. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వచ్చిన మీరు, ఆయా ప్రదేశాల్లో కూర్చుని వినుచున్న మీరు జాగ్రత్తగా హృదయమును మనస్సును ఇక్కడ పెట్టాలండి. ఎన్నో ఉంటాయి, ఎన్నో సమయం మనకు ఉంటుంది. ఈ సమయం మళ్ళా రాదు. కాబట్టి హృదయాన్ని ఇక్కడ పెడదాం. ఆ మాటలు ఎందుకు మనము మనసు పెడదామండి. ఏం చేస్తున్నాడండి ఆయన? పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే, ఇంకా మనకి ఆలోచన ఇంకా రాకమునిపే గ్రహించేవాడు దేవుడండి. మనల్ని గ్రహిస్తూ ఉన్నాడు. మనకు ఆలోచన రాకముందే గ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు చూస్తున్నాడు అంటారా? మనల్ని చూస్తున్నాడండి. ఇంకా కొద్ది చదవరా. నా నడకను నా పడకను ఎంత గొప్ప దేవుడో చూడండి. కానీ ఎవరు అలా గుర్తించట్లేదండి.
ఇక్కడ అంటున్నాడు 16 వచనం డైరెక్ట్గా వెళ్ళరా, అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను పెండమునై ఉండగా నేను పెండమునై ఉండగా, నీ కన్నును నన్ను చూచెను. వా ఎంత గొప్ప విషయం చూడండి. తల్లి గర్భంలో ఇంకా అవయవాలు రాలేదు, ఓ ముద్దలా ఉంది. ఆ పిండముగా ఉన్నప్పుడే అవయవ నిర్మాణం జరగకముందే ఎవరు చూశారండి? దేవుడు. సమస్తాన్ని ఆయన చూస్తున్న దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మీరు అనుకుంటున్నారా ఎప్పుడైనా దేవుడు నన్ను చూస్తున్నాడని? అలా బ్రతికితే ఆ బ్రతుకు వేరేగా ఉంటుందండి. పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసినాయి. ఇంకానండి, నియమింపబడిన ఆ, దినములలో దినములలో ఒకటైనా కాకమునుపే ఒకటైనా కాకమునిపే ఆ దినములన్నీయు ఆ. ఈ గ్రంథంలో లిఖితములాయెను. మన దినాలన్నీ గ్రంథంలో లిఖితమైన అంట. నమ్ముతారా? చాలా మంది నమ్మరు. వాళ్ళు ఏదో చెప్తారండి అనుకునే రీతిలోనే ఉన్నా. కానీ మన దినాలను గ్రంథంలో లిఖితం చేయడం దేవుని యొక్క కృప. అలా సమస్తాన్ని చూస్తున్నాడని ఎవరూ బ్రతుకులేదండి, కానీ సమస్తాన్ని చూస్తున్నాడు. ఆ సమస్తములో నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను, నన్ను చూస్తున్నాడు అనాలి. ఆనాడు దావీదు బ్రతికి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఆయన లేడు, కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన ఆ గ్రంథంలో ఉన్న మాటలు మనకు దాచి ఉంచాడు, మనం ఏ మార్గములో వెళ్ళాలో తెలియడానికి. ప్రియమైన వాళ్ళ చూడండి, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసినవి. అవయవ నిర్మాణం జరగకముందే దేవుడు మనల్ని చూశాడు. ఒకసారి మోషే అంటాడు, నాయనా నేను నెత్తివాడిని, కొంచెం మాట మాంద్యం గలవాడిని, నేను వెళ్ళలేను, దయతో ఎవరినైనా పంపించు అంటాడు. కానీ ఇక్కడ పిండముగా ఉన్నప్పుడు చూసిన ఆయన, అవయవ నిర్మాణము జరిగిస్తున్న ఆయన, ఆ మగవారిని గుడ్డువారిని కలుగు చేసిన వాడు నేనని చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండము నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా ఉన్నాయి. 10 నుంచి చదివేద్దామండి. అప్పుడు ఉమ్, మోషే ఉమ్. ప్రభువా, ఇప్పుడు చదివేరా, పర్లేదు. ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆ, అయినను ఆ. నేను మాట నేర్పరిని కాను. ఏం కాదంటున్నాడు? నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యమును నోటి మాంద్యమును నాలిక మాంద్యమును గలవాడను. యెహోవాతో చెప్పెను. ఆ, యెహోవా ఉమ్. మానవునకు ఆ. నోరిచ్చిన వాడెవడు? చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవానినే గాని మూగవానినే గాని, చెవిటివానినే గాని చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని ఆ, గుడ్డివానినే గాని గ్రుడ్డివానినే గాని, పుట్టించిన వాడెవడు? ఆ, ఎవనైనను ఆ. యెహోవానైనా ఆ. నేనే గదా. నేనే కదా అంటున్నాడు. అంటే పిండముగా చూసిన ఆయన అవయవ నిర్మాణంలో కూడా ఆయన ఎవరిని ఎలాగ నిర్ణయించాలో సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనకి ఎంత భాగ్యమో. నోరు లేని బిడ్డలు చాలామంది లోకంలో ఉన్నారు. మనం చక్కగా ఆయన స్తుతించడానికి, చక్కగా మాట్లాడడానికి, ఇప్పుడు పాటలు పాడడానికి ఇచ్చిన నోరు సామాన్యమైనది కాదు, కళ్ళు సామాన్యమైనవి కాదు. ఆ లోటు ఏంటో వారికే తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అసలు చదువు ఇచ్చినదే గ్రంథం చదవడం కోసం, దేవుణ్ణి తెలుసుకోవడం కోసం జ్ఞానం ఇచ్చినది. ప్రియమైన వాళ్ళని రాత్రికాల సమయమందు నేను సమస్తాన్ని చూస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. చూస్తున్నారని మీరు నమ్ముతున్నారా? చూస్తూ ఉన్నాడండి. మన అడ్రస్ కూడా తెలుసండి ఆయనకి. మన అడ్రస్ కూడా తెలుసు. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరుగుతున్నామో ఆ అడ్రస్ కూడా తెలుసండి ఆయనకి. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథము ఒకసారి చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళ, 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యెరూషలేములో ఉన్న ప్రజలను హింసించి దమస్కు వెళ్తూ ఉన్నాడండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇతన్ని చూస్తున్న దేవుడు, నీవు హింసించడం కోసం దీన్ని నిర్మించలేదు, నేను నీకింత జ్ఞానం ఇచ్చి తల్లి గర్భమునందే
నిన్ను ప్రత్యేకపరిచింది ఇలా హింసించడానికి కాదు అని అప్పుడు ఎవరైతే వినడండి, మహా విద్యావంతుడు ఈ పౌలు గారు. ఎవరినన్నా ఒక సువార్తకుని పంపితే వినే రకం కాదు, వాడిని చంపుతాడు. అలాంటి ఈయనకి డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారే అక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు అతడు నేల మీద పడి పడి సౌలా వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభు నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపరచబడినని చెప్పాను. చాలండి. ఏమండి, ఈయన హింసించడానికి వెళ్తున్నాడు, సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు నన్ను హింసిస్తున్నాడు అని ఎందుకంటున్నాడండి యేసుప్రభు వారు? అంటే సంఘంలో ఉన్న తన బిడ్డలను హింసిస్తే ఎవరిని హింసిస్తున్నట్టే అండి? ప్రభువుని హింసించినట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి హింసను నీ పని హింస కాదు. నీవు వెళ్ళవలసిన మార్గం వేరు. మనం ఒక్కోసారి జన్మించాక ఏదో ఎన్నుకుంటాం, కానీ అది దేవుని చిత్తం కానప్పుడు మరలా తీసుకొచ్చి ఇక్కడే పెడతాడండి, ఇక్కడ తీసుకొస్తాడండి. మనం బలవంతంగా ప్రయత్నం చేస్తాం, కానీ అది కుదరనివాడండి. తల్లి గర్భం నుండి ప్రత్యేకపరిచిన ఈయనను గలతీలో మనం చదివాం కదా మొట్టమొదట, ఈయనను హింసించడానికి కాదు, నీవు అన్యజనుల్లో నువ్వు ప్రకటించవలసిన వాడవై ఉన్నావు అని చెప్పి ఆయన గురించి చెప్పాడు. మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనము తల్లి గర్భమందే ఆయన ఎరిగి ఉన్నాడు. మనలను ఎక్కడున్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం చూసినట్లయితే 4వ వచనాన్ని మనం చూద్దామండి. ఈ సందర్భంలో ఆయన ఎంత మనల్ని ఎలా ప్రత్యేకిస్తున్నాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. ఇర్మియా 1వ అధ్యాయము. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఎవరండి? తండ్రిని దేవుడే ఆ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. సరే, గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, మనం గర్భంలో తల్లి గర్భంలోంచి బయట పడక ముందుకే నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితని. జనములకు ప్రవక్తగా నియమించిన అంటే దేవుని చిత్తం ఏదో జరుగుతుంది ప్రతి మానవుని ఎడల, కానీ ఆ చిత్తానికి మానవుడు లోబడట్లేదు. ఆయన చూచుచున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆ కిందకు వస్తే అంటాడు, నేను బాలున్నయ్యా. ఆ మోషే చెప్పినట్లుగానే ఈయన అంటాడు, నేను అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే మాట్లాడటకు నాకు శక్తి చాలదని. యూదుల్లో 16 సంవత్సరాల పిల్లాడిని బాలుడు అని పిలుస్తారండి యూదుల్లో. మనం యేసుప్రభు కాలంలో 12 సంవత్సరాల పిల్లని చిన్నది అన్నాడండి, లేపినప్పుడు చిన్నది అన్నాడు. బాలుడు అంటే 16 సంవత్సరాల ఆ వయసు ఉన్న బిడ్డల్ని కూడా బాలుడు అనే అవకాశం ఉంది. ఈయన అన్నాడు, నేను బాలుడినే మాట్లాడటం నాకు శక్తి చాలదు అని నేను అనగా, యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నేను బాలుని అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవలను. దేవుని యొక్క చిత్తం చూడండి, పంపువాని ఎద్దుకు వెళ్ళాలి. నువ్వు నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను. నీకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పాలి. వారికి భయపడకు. నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణ, ఎంత ధైర్యము. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మనల్ని పుట్టించిన తండ్రి సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. మనము ఎరిగి ఉన్నామా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. మనం ఎరిగి ఉన్నామా? మనం ఎక్కడున్నాము? ఏ ప్రదేశంలో ఉన్నాము? ఆదామును అన్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. అతిక్రమించి చెట్టు చాటున ఉన్నాడు, అడ్రస్ చెప్తున్నాడు. కానీ నాయనా, నువ్వు చేయొద్దన్న పనిని నేను చేశాను నాయనా, పాపము చేశాను, అందుకని దూరం అయిపోయినా. అప్పుడు చెప్పలేదండి, అడ్రస్ చెప్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు. అడ్రస్ ఆయనకి తెలుసు అండి. అడ్రస్ తెలియక అడగలేదు ఆయన్ని, ఆదాముని. నువ్వెక్కడున్నావు, నువ్వు ఉండే ప్రదేశం ఏంటి, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. మనము ఈ లోకంలో ఉన్నాము. ఉండకూడని ప్రదేశంలో ఉండకూడదండి. దేవుని బిడ్డలో ఉండకూడని ప్రదేశంలో ఉండకూడదండి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే
ఇర్మియా చాలా శ్రమపడి సువార్త ప్రకటిస్తుంటే, లేదంటే తండ్రిని దేవుని గురించి ప్రకటిస్తుంటే, చెప్పింది ప్రకటిస్తుంటే ఎవరు వినేవారు కాదటండి. అమ్మా మీరు చూడండి, ఇలా చూడండి, ఎవరు వినేవారు కాదండి, బాధ పెట్టేవారు. అందుకని ఎందుకు నాయనా నాకు ఈ శ్రమ ఎందుకు, నేను మానేద్దాము ఈ ప్రకటన అని అనుకుంటే తన ఎముకల్లో మంట పుడుతుందట. ఇలాంటి తెలుసున్నది దేవుడు సత్యాన్ని చెప్పమంటున్నాడు, దాన్ని ఎందుకు నేను చెప్పకుండా ఉండిపోతాను అని మళ్ళా బాధపడుతూ ఉన్నాడట. ఆ మాటలు చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము 7 నుంచి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఇప్పుడు మనం బ్రతికున్న మనల్ని ఎరిగిన దేవుడు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపడుతుని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎగతాళి చేస్తారండి, దేవుని బిడ్డలను ఎగతాళి చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది. మంచి చేద్దామంటే బలాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మనకి అంతేనండి. అపవాది తన ఇష్టానుసారంగా లోకంలో ఉన్న వ్యక్తి నా వ్యక్తి అనుకుంటాడు, కానీ విశ్వాసని పడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడండి. దోపిడి జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయును. చూసారండి, ఏదైనా చెడ్డ చేసా కాదు, మంచి చేస్తున్నా సరే అవన్నీ ఎదురవుతున్నాయి. ఇలా అనుకుని ఏం చేద్దాం అనుకున్నా, పేరు నేను ఎత్తను, నేను ఇంకా ఉద్యోగం మానేస్తాను ఆయన, రిజైన్ చేసేస్తాను, నన్ను తప్పించేయను ఆయన అంటున్నాడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఇంకెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అంటే మనసులో అనుకుంటున్నాడండి, మనసులో అనుకుంటున్నాడండి ఆయన నామాన్ని ప్రకటించను అని అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. అది ఆగదు. ఆ సత్యం చెప్పాలనే ఆతృత ఇర్మియాకు ఉంది, కానీ చెప్పినప్పుడల్లా వ్యతిరేకమే. ప్రియమైన వారులారా, మన జీవితంలో కూడా సత్యంగా బ్రతికే వారికే శ్రమలు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు హింస పొందుతారని రాస్తుంది గ్రంథంలో. నువ్వు భక్తి కలిగి జీవించినప్పుడు ఎదురయ్యే సమస్య కాదన్నట్లుగా మనం చూడాలి. ఎందుకంటే సాధారణముగా మనుషులందరికీ ఈ హింస కలుగుతుందట, కానీ దాని నుండి తప్పించేవాడు ఎవరండి? దేవుడే. మనుషులందరికీ వచ్చే శ్రమే మనకే వస్తుందట, తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడట. ప్రియమైన వాళ్ళ, ఈ రాత్రి వినుచున్న మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నారు. మాట్లాడకండ్రా, ఇలా చూడండి, జాగ్రత్తగా విందా. మన అడ్రస్ ఏంటో తెలుసు అని ఈ రాత్రి తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడున్నామో ఆయనకు తెలుసు. ఒకవేళ క్యాంపులో ఉన్నామనుకోండి, క్యాంపులో ఉన్నట్టు కూడా ఆయన తెలుసు. ఎక్కడ ఉంటున్నామో మనకు తెలుసు. నువ్వు ఎక్కడున్నావు? అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి చూస్తే ఆయన అడ్రస్ ఇచ్చి పంపించాడండి దూతకి. ఆయన అడ్రస్ ఇచ్చి పంపించాడండి. మొదటి వచనం, ఎట్లే పటాలమనబడ పటాలంలో. ఇది ఎవరు చెప్తున్నారండి? తండ్రిని దేవుడు దూతకి అడ్రస్ ఇచ్చి పంపించాడండి కిందకి, ఈ లోకానికి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు, అంటే 100 మందికి అధికారి అయిన కొర్నేలు ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పాడు చూడండి. కొర్నేలని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. ఊరు చెప్పాడు చూడండి, కైసరిలో ఉన్నాడని. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు సమస్తాన్ని చూశాడు కాబట్టి ఆ ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు గురించి ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ ఇచ్చి దేవదూతను పంపించాడు. ప్రియమైన వాళ్ళని మనం అనుకోవచ్చు, దేవదూత వచ్చి సువార్త ప్రకటించడానికి లేదు. ఈ సువార్తను ఎవరి మీద పెట్టారండి చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు సువార్త ప్రకటించమని ఎవరి మీద పెట్టారు? ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల మీద, 12 మంది మీద. ఆ అపోస్తలులు ఎలా వచ్చారు? ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడండి ఆయన. ప్రార్థన చేస్తే అప్పుడు వెంబడిస్తున్న వారిలో 12 మందిని తండ్రిని దేవుడు ఏర్పరిచిచ్చాడండి. ఈ సువార్త అసలు ఎక్కడిది? ఈ దేవుని వార్త, ఈ వార్త ఎక్కడదండి? అసలు పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న ఆ వార్తని ఎవరి ద్వారా ఇక్కడికి పంపించాడండి?
పరలోకపు అపోస్తుడైన యేసుక్రీస్తు ద్వారా ఇక్కడ పంపించాడండి. ఆయన ఫుల్ఫిల్ చేయడానికి 12 మందిని ఏర్పాటు చేశాడండి. 12 మంది సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడండి. కాబట్టి దేవదూత వచ్చి చెప్పడానికి లేదు. దేవుని దగ్గర నుంచే వచ్చింది కదా, కొర్నేలికి చెప్పేయచ్చు కదా. కానీ క్యాంప్లో ఉన్న ఒక ఆయన గురించి చెప్తున్నాడండి. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథమే 10వ అధ్యాయము 31 అండి. 10వ అధ్యాయము 31 అండి. కొర్నేలి ప్రార్థన చదవరా. కొర్నేలి కొర్నేలి ప్రార్థన వినబడెను నీ ప్రార్థన వినబడెను అంటే ఎంత సమీపంగా ఉన్నాడు ఆయన. ప్రార్థన వినబడే అంత సమీపంగా. ఒకసారి ఆది కాలంలోని అన్నయ్య తమ్ముడు చంపేశారు. ఎవరైన పేర్లు? కయ్యను హేబేలుని చంపేశాడు. ఆ రక్తం యొక్క మొర ఆ సుతిమెత్తంగా వినబడుతుందంట ఆయనకి. అందులోంచి నన్ను కాపలాదారుడువా అని అన్నప్పుడు నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి మొరపెడితే వినపడ్డది ఆయనకి. అంత సుతిమెత్తమైనవి. చూడలేదనే బ్రతుకుతున్నారు ప్రియమైనలారా. అలా ఉండొద్దు. సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని ఎరిగి ఉన్నాడు, మనం కూర్చుండట లేచుట చూసి ఉన్నాడు, మనల్ని తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనని మనం గమనించాలి. ఇక్కడ క్యాంప్ అడ్రస్ చెప్తున్నాడు చూడండి. క్యాంపులో ఉన్న అడ్రస్ని. కొర్నేలి నీ ప్రార్థన వినబడిను, ఈ ధర్మ కార్యములు ఆ, దేవుని సముఖమందు ఆ. జ్ఞాపకముంచబడి ఉన్నవి. ధర్మకార్యాలు కూడా ఉంటాయమ్మా, ఉండవా? మనం ఏదన్నా ధర్మం చేస్తే కూడా అవి జ్ఞాపకార్థంగా ఉంటాయి. గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి. ఎప్పే ఎందుకు పంపాలి? ఎప్పేలో ఒక ఆయన ఉన్నాడు క్యాంపులో. ఎవరండి? పేతురు గారు. ఎప్పేకు మనుషులను పంపి వర్తమానం పంపి, పేతురును మారుపేరు గల అంటే ముందు పేరు చెప్తున్నాడు, తర్వాత పేరు చెప్తున్నాడు. చూడండి, ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, నీ అడ్రస్ ఎరిగిన దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు, మనలో కూర్చుంటాడా లేచుంటాడా చూసే దేవుడు. ఈ క్యాంపులో ఆయన 2 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ముందు పేరు వెనకాల పేరు కూడా చెప్తున్నాడు. చదవండి. పేతురును మారుపేరు గల ఆ, సీమోనును పిలిపించుము. ఆ, అతడు సముద్రపు ధరనున్న ఆ, చర్మకారుడైన ఆ. సీమోని అంట. ఎక్కడున్నాడో చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా అడ్రస్ ఇచ్చి పంపించాడు చూడండి ప్రియమైన వాళ్ళు. మనం చూడరా, మనం ఏ వీధిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, అయితే నువ్వెక్కడున్నావు అనేది ఇక్కడ సమస్య అండి. అంటే క్రీస్తునందున్నావా, లోకమునందున్నావా, ఇది సమస్య అండి. జ్ఞానయుక్తమైన దేవుని యందు ఉన్నామా, లేదంటే లోకంలో ఉన్నామా, మనం ఆలోచన చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ గురికి చేరాలో ఆ గురికి చేరుస్తాడు. లేకుండా మనము చేరలేము ప్రియమైన వాళ్ళారా. ఈ రాత్రికాల సమయం ముందు ఆలోచన చేయండి. ఆ క్యాంపులో ఉన్న ఎప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపింపుము. ఎందుకు ఆయన పిలిపించాలి? డైరెక్ట్ దోతే వచ్చింది కదా, చెప్పేయచ్చు కదా వర్తమానం. లేదు, అపోస్తులకి ఇవ్వబడ్డది. అందుకని ఆ 2వ అధ్యాయంలో మీకు అపోస్తుల బోధ ఎందును, సహవాసమునందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉన్నారు. సామాన్యం కాదండి అది. అలాగా వెంబడించడం అనేది, ఆ బోధ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వారికి తెలుసు. మనము కూడా అటువంటి బోధలో అపోస్తులు ఈ విధంగా చెప్పారో ఆ బోధలో నవలసిన ఉన్నాం. ఈయనకి అవసరమైనప్పుడు అక్కడ ఉన్నాడు క్యాంపులో, మీరు పిలుచుకురండి అని చెప్పినప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. చదవండి నాయన. సీమోని అంట ఆ, దిగియున్నాడని ఉమ్. నాతో చెప్పాను. ఆ, వెంటనే ఉమ్. నిన్ను పిలిపించి తిని ఉమ్. నీవు వచ్చినది మంచిది. ఉమ్. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఉమ్. వినుటకై ఉమ్. ఇప్పుడు మేమందరము ఆ. దేవుని ఎదుట ఆ. ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామన్నారు. అమ్మ 26వ వచనం చదవరా. అందుకు పేతురు ఉమ్. నీవు లేచి నిలువుము, ఉమ్. నేను కూడా ఉమ్. నరుడనే ఉమ్. అని చెప్పి ఉమ్. అతను లేవనెత్తి ఉమ్. అతనితో మాట్లాడుచు ఉమ్. లోపలికి వచ్చి లోపలికి వచ్చాడటండి. అనేకులు కూడి ఉండుట ఎందుకు కూడి ఉన్నారండి? ఆ మాటలు వినడానికట బంధువుల్ని, స్నేహితుల్ని. ఒక దూత వచ్చి చెప్పిందంటే ఇది సామాన్యమైన వాడు కాదు. ఆయన ఎవరో
పరలోకం నుండి దూత వచ్చి దర్శనం చెప్పింది కాబట్టి ఆయన సామాన్యుడు కాదని వాళ్ళ బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని, మొట్టమొదట అన్యుడైన ఈ యొక్క కొర్నేలి, అన్యుల్లో నుంచి మొట్టమొదటి వచ్చినవాడు ఆ కుటుంబంలో నుంచి. యూదుల్లో నుంచి ఏమో అపుస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించగా 3000 మంది వచ్చిన వారు. అన్యుల్లో నుంచి, అందుకనే పేతుర్ని ఎందుకు పిలిచాడంటే ఇదిగో తాళపు చెవి, పరలోకమందును భూమి మీదను ఈ తాళపు చెవి నువ్వు తిప్పుతావంటే అధికారం ఇచ్చాడండి. అక్కడ ప్రసంగించగా 3000 మంది వచ్చారు. అదే పేతుర్ని మరలా అన్యజనుల ఎత్తుకు పంపుతూ ఉన్నాడు. ఆయన సంశయించాడు. మీకు తెలుసు, మిద్ది మీద అది జరిగినప్పుడు అన్నాడు, నేను వెళ్ళను అన్యజనులకై, ఇవన్నీ తిన్న ఆయన, లేవి 11 అధ్యాయ ప్రకారం నేను ఏం తిన్న ఆయన అన్నాడు. నేను చెప్తున్నాను కదా, తిను, సంపుకు తిను అంటున్నాడు దర్శనంలో. అంటే నేను వెళ్ళను నాయన అంటే నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ కాల జరిగింది దర్శనం. కిందకు వచ్చేసరికి 3 మనుషులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన చిత్తమేదో మనకి తేటగా తెలియజేయడానికి ఆయన సమస్తం చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఈయన్ని పిలిపించుకుని చెప్పేటప్పుడు అనేకులు కూడి ఉన్నారు, మీకులాగే అందరూ ఉన్నారు. దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధిలో ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి క్యాంపస్ ఎక్కడో తెలుసు, మనం ఎక్కడ జీవిస్తున్నామో కూడా తెలుసు. తిన్నని దానబండిని ఈ వీధి కూడా చెప్పగలండి అని. మనము ఈ 5 వీధులు చెప్పాడు అన్నయ్య గారు, ఇది 4వ వీధి. 4వ వీధిలో ఉన్నామండి. వీధి కూడా చెప్తాడండి ఆయన. చూద్దాం, చూడండి. అపుస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం చదువు ఆయన. అందుకు అననయ్య, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఎక్కడను నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు 11వ వచనం చదవండి బ్రదర్ గారు. అందుకు ప్రభు, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి, ఏడండి తిన్నని దనబడిన వీధికి వెళ్ళమంటున్నాడు. యోదాను వాని ఇంట తార్సు వాడైన సౌలను, తార్సులో పుట్టిన తారుడు గురించి చెప్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నవాడు? తార్సు వాడైన సౌలని వాని కొరకు విచారించుము. ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. తిరిగాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ వీధిలో ఉన్నామో ఆయన సమస్తం చూస్తున్నాడు అంటారా? చూడలేదనే బ్రతికేస్తాను. అలా బ్రతకూడదు ప్రియమైన వాళ్ళారా. నీ ఎడల ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ఈ రాత్రి ఆలోచన చేయి. ఏదో అనాలోచనగా వచ్చి ఇక్కడ బ్రతికేసి వెళ్ళిపోవడానికి కాదు. నీకు ప్రాముఖ్యంగా ఆయన మాటలు విని క్రీస్తునందు ఉండాలని దేవుని ప్రేమ. అందుకే తిన్నని దనబడిన వీధికెళ్ళు తార్సువాడైన ఉంటాడు. ఎవరండి? పౌలు గారు ఎక్కడ వాడు? తార్సువాడు. నేను తార్సులో పుట్టాను, నేను పరిశీలిని, ఇలా చెప్తూ ఉంటాడు. ఒక దిక్కున ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాడు. ఈయనే చెప్తున్నాడు మరి ముఖ్యంగా, ఇదిగో అననీయ, నువ్వు వెళ్ళు, తిన్నని దనబడిన ఆ మాటలు చదవండి. మరలా తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచడం చూచి ఉన్నాడని చెప్పాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన అడ్రస్ పూర్తిగా తెలుసు దేవునికి. అంగీకరిస్తారా? అమ్మా, మాటలే విన్నారు కదా. క్యాంపులో ఉన్నా సరే, మనం ఎక్కడన్నా క్యాంపులో ఉన్నా సరే అది తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆయనకి అడ్రస్ క్లియర్గా ఇచ్చాడు దేవదూతకి, అలాగే వీరికి కూడా ఇచ్చి పంపించాడు. కాబట్టి తల్లి గర్భములో నిర్మించినది మొదలుకొని మనం చూచుచున్న దేవుడు, మనం కూర్చుండుట లేచుట చూసే దేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న, నువ్వెక్కడున్నావు అని. ఆదికాండము ఒకసారి 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆదామును వేసిన ప్రశ్నే ఈరోజు నిన్ను నన్ను ఈ రాత్రి అడుగుచున్నాడు. మనం ఎక్కడున్నాం? ఆయన సమస్తం ఎరుగున్న దాంట్లో యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావా నేను ప్రశ్న చూడండి. అంటే అడ్రస్ తెలియకంటారా? ఇంత క్లియర్గా వీధి క్యాంప్ ఎక్కడ ఉన్నావని తెలిసిన ఆయనకి ఈయన ఎక్కడున్నాడో తెలదా? తెలుసు. అడ్రస్ చెప్తాడని కాదండి. ఇదిగో నాయన నేను అపరాధం చేశానని చెప్పడానికి ఆయన ఆ ప్రశ్న వేశాడు ఈ రోజున. అందుకు అతను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. అది చెప్పడం లేదండి, అడ్రస్ చెప్తున్నాడు. అడ్రస్ అని తెలుసు, కానీ నువ్వు ఎందుకున్నావు అక్కడ?
నేను చేయొద్దన్నది నువ్వు చేస్తే. ఈ రోజున మనల్ని అడుగుతున్న ప్రశ్న, మనం ఎక్కడ ఉంటున్నాం? లోకంలో ఎన్నో ఉన్నాయి, లోకాశలు ఎన్నో ఉన్నాయి. లోకం నందు ఉన్నామా, క్రీస్తు నందు ఉన్నామా? నువ్వు ఎక్కడున్నావు అని ఈరోజు మన ప్రశ్న అడిగితే మనం ఎక్కడున్నాం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళని, ఎత్తైన స్థలములో నేను సుఖంగా ఉన్నాను అనుకుంటే ఇది ఈ భూ సంబంధమైనది తాత్కాలికమని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 'ప్రకటన' ఈ సంఘము నడిపిస్తున్నది ఎఫెసీ సంఘము. ఎవరు నడిపిస్తున్నారు? యోహాను గారు నడిపిస్తున్నారు. ఎఫెసీ సంఘములో ఉన్న ఈయన నడిపిస్తుంటే ఆ సంఘం కొన్నిటిల్లో దేవుని విషయంలో తప్పిపోయిందటండి. తప్పిపోయిన విషయం చెప్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటున్నాం అనే దాని విషయంలో ఆ మాటలు చదువుదామండి. 2:5 వచనం ఆయన 2. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అదిగో చూడండి, ఆ సంఘములో ఉంటూ జీవిస్తున్న వారిని అడుగుతున్నాడు. ఈ రోజున సంఘములో ఉన్న మనము ఏ స్థితిలో పడిపోయాం, అది ఎక్కడున్నాం జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, మొదటి క్రియలు చెయ్యి అంటున్నాడు. అట్లు చేసిన యోహాను గారికి కూడా తెలియని ఈ మాటలు ఆయన బలిపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మొదటి క్రియలు చేయి, ఓ ఎఫెసీ సంఘమా అని చెప్తూ ఉన్నాడు. చదవండి బ్రదర్ గారు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎళ్ళ నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇంకెందుకంటాడండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు చాలండి బ్రదర్ గారు. 12 దీపస్తంభమును పెద్దములో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, వాడైన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడ ఉన్నాడంటండి? అలాంటి పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఈ రాత్రి. మనం ఆలోచన చేయాలి. ఆయన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని కూడా చూస్తున్న దేవుడు. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు? లోకమునందు ఉన్నావా? లోకాశల వైపు ఉన్నామా? ఉంటే అది తాత్కాలికమే అంటాడు. ఈ భూనివాస కాలము నీడ అంతా అస్థిరం అన్నాడండి యెషయా గ్రంథంలో. ఈ భూనివాస కాలము నీడ అంతా అస్థిరము. నేను చిన్నప్పుడు 12 ఎప్పుడవుతుందని కొంతమంది నేను వ్యవసాయదారులను చూశానండి. ఆ తొలికి ఇలాగ వేసేవారండి. నిదానంగా వచ్చిందనుకోండి, 12 అయిపోయిందండి అయ్యగారు అని చెప్పారు ఆ రైతుకి. అంటే నీడ అక్కడికి వచ్చేసరి ఒక గీత గీస్తే దాటిపోతూ ఉంటుంది మన ఇంటి నీడ. అలాగా ఈ భూనివాసాన్నే ఒకవేళ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ముతో మనం బ్రతుకుతుంటే, ఈ భూనివాసమే స్థిరమని నమ్ముకుంటే అది స్థిరం కాదని గ్రంథం చెప్తోంది. అవసరం, ఒక గృహము అవసరమే, కానీ అదే జీవితం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, చూచుచున్న దేవుడు అంటున్నాడు, నీవు భూమి ఎక్కడున్నావు ఈ రాత్రికాల సమయం అని అడుగుతూ ఉన్నాడు. ఇంకొద్ది మాటలు మనం ముందుకు వెళదాం, చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 24:17 చూద్దాం. చూడండి, ఆ మాటలు గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ భూనివాస కాలం స్థిరం అనుకుంటున్నారు లోకమంతా, కానీ మరొక లోకాన్ని చూపించడానికి ప్రభు అయిన యేసు చూచి వచ్చి చెప్పాడండి. లేకపోతే మనం నమ్మకూడదు. ఎవరు వచ్చారండి అక్కడి నుంచి? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారండి. నేనుండు స్థలంలో మీరుండు. ఆ స్థలం ఎలాంటిదంటే పరలోకం అన్నాడండి. భూనివాసి నీ మీదకి భయం వచ్చేను. ఏమవుతుందండి? ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు అంతా భయమే. అధికారి ఎడల దోసులు ఇప్పుడు భయం కలిగి ఉంటారు. ఇంకో వ్యక్తికి అధికారి కాకపోతే ఇంకో విషయంలో భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. భూనివాసి నీ మీదకి భయం వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి. స్థిరమైంది కాదండి ఈ భూనివాసం. ఈ మాటలు ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన రక్తము ఆయన శరీరంలో, నా రక్తము నా శరీరంలోగా ప్రవహిస్తుందో, ఆయన సంగమును ఆయన తన శరీరములో ప్రవహిస్తుందటండి రక్తం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అది
క్రీస్తు ఉన్నాడని చెప్తున్నాడు. ఇంకా చదవండి బ్రదర్. ఎలాగనగా ఎలాగనగా యూదులమైనను ఆ. గ్రీసు దేశస్థులమైనను ఎవరైనా సరే దాసులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి అదిగో చూడండి, ఇందాక పాటలో కూడా వచ్చిన ఈ మాటలు, మా బ్రదర్ గారు పాడిన దాంట్లో ఈ మాటలు వచ్చినాయి. మనం గ్రహిస్తూ ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. నేను చెయ్యిని కాను గనుక శరీరం దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరి నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రాన చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. కాబట్టి మనము సంగమను శరీరంలో అవయవాలుగా ఉన్నామండి. ఇది అంతుపట్టనగా ఉంటుంది. ఏంటండి ఇలా ఉన్నాం, నా రక్తం తిని నా త్రాగం అంటే ఇదేంటండి, మేము ఎలా తాగుతాం మీ రక్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మన కొరకు 2026 సంవత్సరాల క్రితం మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపాల నిమిత్తం చనిపోవాలి. ఈ మాట గమనించండి. ఆయన 2026 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఎందుకు చనిపోవలసి వచ్చిందండి? మన అపరాధాల కొరకు, పాపముల కొరకు ఆయన మీద వేసి శిక్షించబడ్డాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకున్న తర్వాత మన పాపాల విషయంలో, మన అపరాధాల విషయంలో చచ్చిపోవాలి. ఆ పాలు ఉండకూడదండి. పాపములకు ఇంకా దారి ఉండకూడదండి. ప్రభుని యేసుక్రీస్తునందు ఉండాలి. లోకమందు ఉండకూడదండి. లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంతో వెళుతూ ఉంది. తండ్రి నుండి పుట్టినవి కావు. తండ్రి నుండి పుట్టినవి కావు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఆలోచన చేద్దాం. నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. నీవు నేను క్రీస్తునందు ఉన్నామా? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్నామా? ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నామా? ఉంటే క్రీస్తు యొక్క జీవము, క్రీస్తు యొక్క ఆయన చేసిన మాదిరి మనకు వస్తూ ఉంటుందండి. కొన్నిటిల్లో చంపేసుకుంటాం, ఈ లోకం విషయంలో తగ్గించుకుంటాం, క్రీస్తునందు ఉంటాం. ఈ రాత్రి కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి సమస్తము పరిశీలన చేస్తున్న దేవుడు, మనం కూర్చుండట లేచుట చూసే దేవుడు, తల్లి గర్భంలో నిర్మించిన వాడు, ఎందుకు నిర్మించాడో కూడా ఆయన చెప్పాడు. అలా నిర్మించిన మనము అనాలోచనకి ఈ లోకానికి రాలేదని ఈ రాత్రి మీరు గమనించాలి. లోకంలో ఎక్కడున్నామో ఆయన ప్రశ్న. లోకంలో ఉండకూడదు. క్రీస్తునందు ఉంటే, ఆయన శరీరమను సంఘములో ఉంటే ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంది. ఆయన మనలను ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఇంకా మనం చూద్దాం. ద్రాక్షావల్లి తీగలో ఉంటేనే కానీ ఎలా ఉండదో, క్రీస్తునందు లేకపోతే సెపరేట్ అవుతుందండి. అమ్మ కట్ చేసామనుకో, చిక్కుడుపాదుని మనకు బాగా అలవాటు. చిక్కుడుపాదు కట్ చేసామనుకో సందాలకి ఏమైపోద్ది? వాడిపోతుంది. సెపరేట్ అయింది కదా. క్రీస్తునందు ఆ పాదునందు ఉందనుకోండి, ఫలిస్తుంది, చిక్కుడుగాయ కాస్తుంది. కట్ చేస్తే ఎలాగైతే ఫలించదో, మనము ఆయనతో ఆ జీవములో కొనసాగుతూ ఉండాలి సంఘంలో. అప్పుడు మనం రక్షించబడతాం. అప్పుడు ఆయనతో కొనసాగే ఆయన ప్రతిఫలం ఏమిచ్చాడో దాన్ని పొందుకుంటాం. ఇక్కడ చూద్దాం, త్వరగా కొన్ని మాటలు చూసి మనము ముగించుకుందాం. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏముంది ఎదురా? ఏ శిక్షా విధియో లేదు. ఈ రాత్రి లోకమునందు ఉన్నామా? లోక ఆశ్రయం ఉన్నామా? క్రీస్తునందు ఉన్నామా? మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడున్నాం? ఆదాము వలె పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? పాపాన్ని క్షమించమని క్రీస్తు వైపు చూసి, పాప క్షమాపణ ఇచ్చే ఆయన వైపు చూసి విశ్వసించి రక్షింపబడ్డామా? ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారా. ఈ రాత్రి ఒకసారి ఈయన ఆరోహణం గురించి చెబుతూ కీర్తన గ్రంథంలో ఆయన రాశాడండి. 68వ కీర్తన 18వ వచనం. నేను ముగించడానికి కొద్ది సిద్ధంగా ఉన్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. 68:18. నీవు ఆరోహణమైతివి. ఎవరు? దీని యేసుక్రీస్తు గురించి ముందుగానే తెలుపబడిన మాటలు. నీవు పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు. ఎక్కడ నివసిస్తాడా? ఆయన శరీరమును సంఘములో నివసించినట్లు. విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు.
ప్రభు స్తుతి నందును గాక. ఆ, అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు. ఆ, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. ఉన్నాడు. మరణము తప్పించడ ప్రభు అయిన యెహోవా వశము. అది మరణం తప్పించడం ఎవరు వశమండి? మనం పుట్టింది, పెరుగుతున్నది, రిజిస్టర్ అవుతుంది, ప్రతి క్షణం రిజిస్టర్ అవుతుంది. ఇది అనాలోచనగా వినకండి ప్రియమైన వాళ్ళారా. ఆయన చెప్తున్నది మనం ఏ స్ట్రీట్లో ఉన్నామో, ఎక్కడ జీవిస్తున్నామో మన పరిస్థితి ఇది. ఒకవేళ మనం సొంతంగా ఏదైనా ప్రయత్నం చేసినా అది జరగదండి. ఆయన ఏర్పాటు చేసుకుంటే ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన ఏర్పాటు చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అది 132:13 వచనం చదువునాయండి ఒకసారి. 132 కీర్తన 13. ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా చూద్దాం, నేను ముగిస్తాను 3 నిమిషాల్లో. యెహోవా ఆ. సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. ఆనాడు సియోన్ అంటే యెరూషలేము. తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఈ రోజున సంఘం అనేది ఆయన కోరుకున్న స్థలం ప్రియమైన వాళ్ళారా. ఇది- సంఘం అంటే సామాన్యంగా ఆలోచన చేయకండి. సంఘం అంటే ఎన్నో సంఘాలు ఈ లోకంలో ఉన్నాయి. డాక్టర్ సంఘం ఉంది, కార్మికుల సంఘం ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అటువంటిది కాదు ఇది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ స్థలంలో యేసుక్రీస్తు రక్తం ప్రవహిస్తోంది. అలా తలంచి అందులోకి రావాలి. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు నూతన సృష్టి అన్నాడండి. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, మరొక సృష్టిగా ఉంటున్నాను. చదవండి బ్రదర్ గారు. ఇది నేను కోరిన స్థానము. అది కోరిన స్థానం, దేవుడు కోరిన స్థానం. సంఘం అంటే సామాన్యది కాదండి. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. మనతో ఉండడం, ఇక్కడనే నేను నివసించేదను. అదిగో ఇక్కడే నేను నివసిస్తాను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. చాలండి బ్రదర్ గారు. ఎంత గొప్ప విషయమో. సంఘంలోకి ఆదివారం ఎన్ని పనులున్నా దేవునికి తప్పనిసరిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. మనం బ్రతికి ఉన్నాం కాబట్టి. ఎవరు ఇంకా ప్రార్థన అనేది కూడా సరిగా చేయలేని వారు ఉన్నారు. ప్రార్థన ఎలా చేయాలరా? పరలోకమందున్న మా తండ్రి అనొచ్చు, మహోన్నతుడైన తండ్రి అనొచ్చు, సర్వశక్తి గల తండ్రి అనొచ్చు. అలా కాకుండా యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తే అడ్రస్ తప్పు వెళ్తుంది. అడ్రస్ తప్పు వెళ్తే ఉత్తరం మన ఇంటికి రాదు. యేసు ప్రభువా అని ఎప్పుడు ప్రారంభించకూడదు. తండ్రి అని దేవునికి ప్రారంభించాలి. విషయం అంతా చెప్పుకోవాలి. లాస్ట్లో ఎవరి నామాన్ని అడగాలి? యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుతున్నాం అనాలి. ఇది కూడా టీవీలో ప్రసంగిస్తున్న వారికి కూడా అర్థం కాని విషయాలు ఇవి. కానీ అడ్రస్ తప్పు ప్రియమైన వాళ్ళారా. మనం ప్రారంభమే మహోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తూ ఆ సబ్జెక్ట్ అంతా చెప్పి ఈ ప్రార్థన మనవులు యేసుక్రీస్తు నామములో అడగాలి. ఇంకా రాత్రంతా నేను కనిపెడతాను, నువ్వు రావా అంటానికి లేదండి. రాసి మన చేతిలో 1600 సంవత్సరాల కాలంలో 40 మంది భక్తులు రాసి మన చేతిలో ఉంచారు. దీన్ని చదివి రక్షణ మార్గం ఎన్నుకోవాల్సిందే. నేను వస్తున్నప్పుడు అనుకుంటాను, అయ్యా నేను ఈ గ్రామం వెళ్ళాలంటే రాళ్ళు లేని ప్రదేశం ఏదన్నా, ఇంకో దారి ఏదన్నా ఉందని అడుగుతాను. ఎందుకని? సేఫ్ జోన్లోనికి వెళ్ళడానికి. మనం అలా పరిశీలిస్తామే. మనం ఏ మార్గం గుండా వెళ్తున్నామో పరిశీలన చేయొద్దా ఈ రాత్రి? మనం ఎక్కడ నిలిచి ఉన్నాము? సాతాను నివసించు ఆ స్థలంలో నివసించున్నావా, లేదంటే పాపంలో నివసించి ఉన్నామా? వద్దు. ఇప్పటికైనా యేసుక్రీస్తునందు ఉంటే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సరైన మన సంఘంలో ఉంటే మనం నిత్య జీవం పొందుతాం ప్రియమైన వాళ్ళ. ఈ రాత్రి మీరు ఓపికగా విన్నారు. ఈ రాత్రి మనము ప్రశ్న వేసుకోవాలి. నన్ను ఎరిగిన దేవుడు అని ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళాలి. నిన్ను సమస్తాన్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. చూశాడండి. మనం ఎక్కడ క్యాంప్లో ఉన్నా కూడా ఇంటాడు, చెప్తాడు. ఏ వీధిలో ఉన్నామో చెప్తారు. ఆయనకు తెలుసు. అలా బ్రతుకుదామండి, అలా బ్రతుకుదాం. ఇంకెవరైనా మారు మనసు పొందకుండా, బాప్తిస్మం అనేది తెలియకుండా ఇంకా బ్రతుకుతుంటే బాప్తిస్మంలో ఆ గత పాపాలు క్షమించబడతాయి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దాంట్లోకి వస్తారు. దాని ద్వారా నిత్య జీవం పొందుతాం. వేరొక మార్గం లేదు. కొంతమంది అద్భుతాలు చూసి దేవుని నమ్ముతారు, కొంతమంది సూచక్రియలు చూసి నమ్ముతారు. మొదటి శతాబ్దంలో కూడా యేసుప్రభు జీవించిన కాలంలో అద్భుతాలు సూచక్రియలు చూసి వచ్చినోడు ఒకడు ఉన్నాడు. రాత్రి వచ్చాడండి ఈయన కలవడానికి. పగలొస్తే వాళ్ళకి యూదులందరూ ఇలేసేస్తారు అతన్ని. రాత్రి వచ్చాడండి.
వచ్చాడు. ఎవరండి? నికోదేము అని ఆయన అనుకున్నాడండి. అయ్యా, నువ్వు చేస్తున్న సుశక్రియలు నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు అనుకుంటున్నాడు. ఇది సరిపోవు నికోదేము, ఇవి నీకు సరిపోవు నికోదేము, నీవు తిరిగి జన్మించాలి అన్నాడు. ఇదేంటయ్యా, నాది పెద్ద వయసు, మళ్ళా తల్లి గర్భంలోకి ఎలాగెళ్తానయ్యా అని అడిగాడు. నిజమే, మనం మామూలుగా ఆలోచన చేస్తే అలాగే కదా. కానీ ఆయన అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో చేరడన్నాడు. కాబట్టి ఎవరైనా ఉంటే ఇదేదో ఎవరి కోసమో కాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం క్రీస్తు నందు ఈ రాత్రి ఉందాం. లోకం నందు వద్దు. లోకాశలు గతించిపోతాయి. భూమి అదంతా అస్థిరము, నీడంతా అస్థిరం అని చెప్తూ ఉన్నాడు. అలా క్రీస్తు నందు ఉందాం. ఆయన ద్వారా ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. లేకపోలేదు. నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, అడుగుడి ఇయ్యబడునన్న దేవుడు తప్పనిసరిగా మీకు ఇస్తాడు.